హైదరాబాద్లో వర్షాకాలం వచ్చిందంటే చాలు వరద ముప్పు భయం నగరవాసులను హడలెత్తిస్తోంది. జిహెచ్ఎంసీ సిబ్బంది ఎంతలా శ్రమించినా వరద కష్టాలు తీరేవి కాదు. అందుకే ఈ ఏడాది సరికొత్త వ్యూహంతో హైడ్రా సిద్ధమైంది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇంతటి మహానగరానికి మాత్రం వర్షం పడితే వణుకు తప్పడం లేదు. చినుకు పడితే చాలు రోడ్లు చిత్తడైపోతున్నాయి. డ్రైనేజీలు ఉప్పొంగుతూ ప్రధాన రహదారులను సైతం చెరువులుగా మార్చేస్తున్నాయి. ఓ గంట వాన పడితే నగరం అతలాకుతలమవుతోంది. వర్షాకాలంలో రోజు వర్షాలు పడుతుంటే భాగ్యనగరం దుస్థితి చెప్పనక్కర్లేదు. అనేక కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేరడం, భారీ వృక్షాలు విరిగి రోడ్లపై పడి ప్రమాదాలు సంభవించడం సర్వసాధారణంగా మారింది. ఈసారి హైదరాబాద్ నగరంలోని వరద కష్టాలకు ఛాన్సే లేదు మేమున్నామంటోంది హైడ్రా. ఇప్పటి వరకు ఓ లెక్క, ఈ వర్షాకాలం నుంచి మరో లెక్క అంటున్నారు హైడ్రా అధికారులు. వరద ముప్పు నుంచి నగరవాసులను రక్షించేందుకు రాత్రి పగలు తేడా లేకుండా సహాయక చర్యలకు సిద్ధమైన సంకేతాలిస్తూ డిఆర్ఎఫ్ సిబ్బందిని మరింత బలోపేతం చేశారు. తాజాగా డిఆర్ఎఫ్ సిబ్బందికి అదనంగా మాన్సూన్ టీంను రంగంలోకి దించారు. జిహెచ్ఎంసీ పరిధిలో 50 డిఆర్ఎఫ్ టీంలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఒక్కో టీంలో 12 మంది సిబ్బంది ఉంటారు. వీటితో పాటు ఈ ఏడాది 130 మాన్సూన్ టీమ్స్ అందుబాటులోకి తెచ్చారు. విధి నిర్వహణలో అనుకోకుండా ప్రమాదాలు జరిగితే వెంటనే ప్రథమ చికిత్స చేసేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్, రాత్రి సమయంలో సైతం ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం రాకుండా జనరేటర్, ఫోకస్ లైట్లు అందుబాటులో ఉంచారు. వరద నీటిలో ప్రయాణించేందుకు వాటర్ బోట్స్, జాకెట్స్తో పాటు హమర్ ఫైర్ బాల్, ఫైర్ సిలిండర్, నెట్ రోప్ ల్యాడర్ ఇలా వరద కష్టాల నుంచి నగరవాసులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్లనున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ డిఆర్ఎఫ్, మాన్సూన్ టీమ్స్ ఈసారి హైదరాబాద్ వాసులను వరద నుంచి రక్షించడం మాది బాధ్యత అంటున్నారు.